ములకల చెరువులో సంచలనం సృష్టించినటువంటి నకిలీ మద్యం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సిట్ అధికారులు ఆ కేసులో ఛార్జ్షీట్లో పొందుపరిచిన వారిని కాకుండా మరొక వ్యక్తిని కోర్టులో హాజరుపరిచినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు సిట్లో ఏం జరుగుతుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పటికి కూడా సిట్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది అధికారులు జగన్మోహన్ రెడ్డికి వారు కోవట్లుగా పనిచేస్తున్నారని, అందులో భాగంగానే ములకల చెరువులో సంచలనం సృష్టించినటువంటి నకిలీ మద్యం కేసు వ్యవహారంలో ఇప్పుడు ఒక వ్యక్తి పేరుని ఛార్జ్షీట్లో పొందుపరిచి మరొక వ్యక్తిని కోర్టులో హాజరుపరిచినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి, ఏం జరిగింది ఈ అంశంలో? దీన్ని ఎలా చూడాలంటారు సార్? కృష్ణ, నిన్నే మనకి జోగి రమేష్ అండ్ బ్రదర్స్ వాళ్ళని అరెస్ట్ చేయడం, కోర్టులో హాజరుపరచడం, పోలీసు వారికి కూడా కస్టడీకి వారిని కోరడం మనకు తెలిసిందే. అయితే కృష్ణ గారు, ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్గా అసలు మద్యం కేసు ఏదైతే ఉందో, రాజ్ కసిరెడ్డి ముద్దాయిగా ఉన్నటువంటి కేసు అయితే ఉందో, దాంట్లో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఉన్న నాయకులు కావచ్చు, వాళ్ళ పార్టీ సంబంధించిన వాళ్ళందరూ జైలుకి వెళ్తాం, కొంతమంది బెయిల్ మీద ఉండడం, అది ఒక పెద్ద సంచలనంగా మారింది. దాంట్లో ఖచ్చితంగా కింగ్ పిన్ ఎవరో అతని దగ్గరికి వెళ్ళిపోతుంది కేసు అనుకునేటువంటి సందర్భం. ఎందుకంటే సిట్ కూడా దర్యాప్తు చాలా వేగంగా చేసింది. దాంట్లో చాలా మొత్తం ఎన్ని చోట్ల విచారణ చేయాలి, అన్ని చోట్ల చేసింది. అయితే ఆ కేసుని డైవర్ట్ చేయడానికి అన్నట్టుగా ఈ నకిలీ మద్యం కేసు ఒకటి బయటకు వచ్చి ఆ మద్యం కేసుని నడిపించి అది కూటమి ప్రభుత్వమే నకిలీ మద్యాన్ని అమ్ముతుంది అనేటువంటిది బురద జల్లాలనే ప్రయత్నంలో భాగంగా అద్దేపల్లి జనార్దన్ రావు అన్న వ్యక్తిని వాడుకున్నారని, అతనికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అతనికి ఈ కార్యక్రమం చేస్తే నీకు 3 కోట్లు ఏదో సర్దుతామని చెప్పడం, అతను మళ్ళీ ఆఫ్రికాకి పంపించడం, ఈ రకరకాలుగా వెలుగులోకి రావడం. అతను అరెస్ట్ అయిన తర్వాత అతను ఒక వీడియోలో విషయాలన్నీ నన్ను చేయించిందంతా ఇది జోగి రమేష్ వాళ్ళ నుంచే చెప్పడం. జోగి రమేష్ ముందేమో నాకు అసలు ఎవరో సంబంధం లేదని చెప్తే, అతనికి వీళ్ళకి ఎప్పుడో గత దశాబ్దాల నుంచి సంబంధాలు ఉన్నాయనే విషయం బయటికి రావడం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి మా జోగి రమేష్ ఏదో మంచోడు, అతనికి సంబంధం లేని వ్యక్తుల్ని, ఏదో పెళ్లిలో కలిసిన వ్యక్తుల్ని అంటగడుతున్నారు, ఇదంతా చంద్రబాబు కుట్ర అని చెప్పడం, ఎంత మనకు స్టోరీ మనకు తెలుసు. సరే, ఒక పక్క నుంచి ఇక్కడ దీని మీద కూడా సిట్టు వేసింది కోట ప్రభుత్వం. దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ వ్యక్తిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సరే, ఎంత సక్రమంగా జరుగుతుంది, జోగి రమేష్ని కూడా ఆధారాలు చూపించి అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళ బ్రదర్ని కూడా. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఈరోజు వచ్చినటువంటి వార్త ఏంటంటే, ఈ కేసులో అంటే ఈ నకిలీ మద్యాన్ని తయారు చేయడానికి ఏర్పాటు చేసేటువంటి కేంద్రాలకి మనీ సప్లై చేసే వ్యక్తి, ఫైనాన్సర్ కావాలి కదా, ఆ ఏర్పాట్లన్నీ జోగి రమేష్ చేయొచ్చు, కానీ ఫైనాన్స్ చేసే వ్యక్తిని మనోజ్ కొఠారి అనే వ్యక్తి చేసాడు అని చెప్పి ఆధారాలతో సహా పెట్టుకుని అతను A20గా చేర్చి కోర్టుకు కూడా CD సమర్పించారు. నిన్న ఆ వ్యక్తిని కోర్టుకి హాజరుపరిచేటప్పుడు అతని స్థానంలో కుమార్ అనే వ్యక్తిని అక్కడి నుంచో పెట్టారు. ఇప్పుడు అదే బయటకు వచ్చింది. మీకు కృష్ణ, అంటే ఈ సబ్జెక్ట్ కాకపోయినా చెప్తున్నాను సార్, CDలో ఒకరి పేరుని కోర్టులో మరొకరిని ప్రొడ్యూస్ చేసే పరిస్థితి చెప్తున్నాను. అదే అండి, అంటే వెంటనే ఏంటి, అసలు వ్యక్తి వేరు, ఫైనాన్స్ సపోర్ట్ చేసిన వ్యక్తి వేరు, కోర్టులో హాజరుపరిచిన వ్యక్తి వేరు, సిట్ అధికారులే మార్చేంత స్టేజ్ ఎందుకు వచ్చింది ఆ వ్యక్తిని, ఆ స్థాయిలో ఉన్న అధికారి ఎవరు అనేటిది ఎంక్వైరీ చేస్తే పోలీసు సంబంధించినటువంటి ఒక వ్యక్తి పెద్ద ఆయనే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడికి ఫోన్ చేసి అసలు ఆ వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగాగేటువంటి ఒక వ్యక్తిని సిట్లో ఎలా పెడతారు, అసలు మీరు నిష్పక్షపాతంగా విచారణ జరుగుద్దని అడగడం, ఆ తెలుగుదేశం పార్టీ సంబంధించిన పొలిట్ బ్యూరో పెద్ద ఆయన టీడీపీ పార్టీ ఆఫీసులో కూడా గట్టిగా దీని మీద హల్చల్ చేయడం, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అంటే ఏ స్థాయిలో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి అధికారులు ఉన్నారో మనకు అర్థమవుతుంది ఇంకా. అయితే అంటే నేను ఎందుకు చెప్తున్నాను కృష్ణ, ఊర్లలోని అంటే ఉదాహరణగా చెప్తున్నా, ఊర్లో పేకాడితే దొరుకుతారు కొంతమంది, దొరికిన వ్యక్తులు పెద్ద పెద్ద వ్యక్తులు దొరుకుతారు, కానీ కోర్టుకు వాళ్ళు వెళ్ళరు. వాళ్ళ మనుషుల పేర్లు ఏదో రాయించి అక్కడ కోర్టులో వాళ్ళని హాజరుపరిస్తే వాళ్ళకి 50, 100, 200 ఫైన్ ఎత్తారు, వాళ్ళు కట్టేసి వచ్చేస్తారు. అసలు వ్యక్తులు వెళ్ళరు కోర్టుకి. అంటే ఈ కేసులో కూడా అలాగే జరిగింది. ఎంత పెద్ద కేసు. ఈ రోజున ఇందాక చూశాను నేను, గోవాలో కూడా ఒక కేంద్రం, ఈ లిక్కర్ తయారీ కేంద్రం బయటపడిందంట.
అద్దేపల్లి జనార్దన్కి సంబంధించినటువంటి వ్యక్తి, దానికి అక్కడ నడిపేది వ్యక్తి కూడా కేరళ సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు ఈ కోర్టులో హాజరైన వ్యక్తి మద్యం సీసాలకే మూతలు సప్లై చేసేటువంటి మామూలు చిన్న వ్యక్తి, అతను మూతలు సప్లై చేసే వ్యక్తి, అతను హాజరుపరిచారు. ఈ డెన్లన్నిటికీ డబ్బులు కూర్చేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మనోజ్ కొఠార్ అనే వ్యక్తి, అతని గురించి కొంత ఆరా తీస్తే అతను దుబాయ్ కేంద్రంగా ఎల్ఎల్పీలు ఇవి ఉంటాయి కదా, ఏం కంపెనీస్ ఉంటాయి కదా, షెల్ కంపెనీస్ లాంటివి పెడతా ఉంటారు కదా, ఆ కంపెనీస్ అని పెట్టి చేసి పెద్ద మాఫియాకి సంబంధించిన వ్యక్తి. చిన్న వ్యక్తి ఏం కాదు, చాలా ఉన్నాయి. అతను విజయవాడకి సంబంధించినటువంటి ఒక పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అండతోటి కార్యక్రమాలు చేయడం, అతనే ఈ కేంద్రాలన్నిటికీ డబ్బులు సమకూర్చడం, మళ్ళీ వైట్ని బ్లాక్ని వైట్లు మార్చే ఎన్ని తతంగాలు ఉంటాయి సూట్ కేసు కంపెనీలు ఇవన్నీ చేయడం, చేసే వ్యక్తి ఏమో పెద్ద వ్యక్తి. ఇక్కడ తీసుకెళ్ళి మూతలు సప్లై చేసేటువంటి వ్యక్తిని సప్లై కూర్చోబెట్టడం. మరి కోర్టు వారికి నిజాలు తెలుస్తాయా? మరి కూటమి ప్రభుత్వం కూడా అటువంటి అధికారులను సిట్టు బృందంలో ఏ విధంగా పెట్టింది అంటే, ఇప్పుడు సిట్టు బృందంలో పెట్టినప్పుడు కృష్ణ ఖచ్చితంగా ప్రభుత్వం నిజాయితీ కలిగిన అధికారులని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసి గతంలో వాళ్ళు ఏ విధంగా చేశారు, గత ప్రభుత్వానికి అనుకూలంగా ఇటువంటి కార్యక్రమాలు చేశారు, ఎన్ని చెక్ చేసుకుని ఏదో 4-5 పేర్లు ఇచ్చేసి సిట్టు బృందం కింద వేసేస్తే నిజాలు ఎక్కడ వస్తాయి? ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ప్రశ్న వస్తుంది. మాలాంటి వాళ్ళందరికీ సమాజం చెప్పుకునే పరిస్థితి, ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో అటువంటి వ్యక్తిని ఏ విధంగా పెట్టారు అనేటువంటి ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చిందంటే, మరి కొంత ప్రభుత్వం అంటుందట, మనకి ఇంకా పూర్తిగా తెలియదు కానీ ఖచ్చితంగా అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాం, వేరే వాళ్ళని పెడతాం సిట్టు బృందంలో అని చెప్పేసి అంటున్నారట. కానీ ఎంతవరకు జరుగుద్ది? మరి ఈ లోపుగా ఎన్ని మారిపోతాయి? ఆఖరికి అంటే వాళ్ళకి కోర్టు అంటే కూడా లెక్కలేదు, ఒక ప్రభుత్వం అంటే లెక్కలేదు, వ్యక్తులను కూడా మార్చేస్తే ఆఖరికి అతను ఎంత సమర్థుడు అంటే ఆ సిట్టు బృందంలో ఉన్నటువంటి అధికారి అవసరమైతే జోగి రమేష్ పేరు కూడా తీసేయగల సమర్థుడట. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల 16 నెలలు పూర్తయింది. ఈ 16 నెలలు పూర్తయినప్పటికీ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసేటువంటి కోవట్లు ఇంకా ప్రభుత్వంలో కొన్ని శాఖల్లో పనిచేస్తున్నారంటే దీన్ని అసలు ఎలా చూడాలంటారు? ఒకటి కృష్ణ, మనం ఖచ్చితంగా వ్యవస్థను మొత్తం మార్చేయలేం. ఇప్పుడు గతంలో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు కదా అని చెప్పేసి ఆ వ్యక్తుల్ని అందరినీ కూడా షఫిల్ చేయగలరు, అక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టచ్చు. మరీ పనికి మాల కొంతమంది ఉంటారు, వాళ్ళని తీసుకునేది వీఆర్లో పెట్టడం అటువంటి చేయగలరు తప్ప అటువంటి చర్యలకు పాల్పడుతున్న వారి మీద చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు మా మీద అనేక ఆరోపణలు ఉన్నాయి కృష్ణ, మంచి కూడా ఉంది. అరే కూటమి ప్రభుత్వం వచ్చిందంటే అద్భుతమైనటువంటి పెట్టుబడులన్నీ వస్తున్నాయి, కష్టపడుతున్నారు. పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కాళ్ళకి బలపం పట్టుకుని దేశాలు తిరుగుతున్నారు. ఇక్కడ ఏదో రకంగా పెట్టుబడులు తీసుకొచ్చి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఒక పక్కన ప్రకృతి ఇటువంటి విధ్వంసాలను కూడా సరి చేసుకుంటా అద్భుతంగా చేస్తున్నారని పేరు ఉంది ఖచ్చితంగా. కానీ ఆల్రెడీ పాతిపోయిన వ్యవస్థల్ని విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అతను చాలా తెలివిగా కొన్ని పదవులు ఉంటాయి కృష్ణ, అవి దాన్ని ఏమంటారో రాజ్యాంగబద్ధంగా వాళ్ళు కదలచలేరు, ఒక 5-6 సంవత్సరాలు కదలచలేరు. అటువంటి పదవుల్లో ఎలక్షన్స్ ముందు పెట్టేశాడు ఆయన. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక స్థాయి అధికారులందరినీ అంటే ఎస్పీ రేంజ్ పైన ఉన్న అధికారులందరినీ అతనికి అనుకూలమైన అందరినీ పెట్టుకుంటూ వచ్చాడు. కొన్ని సామాజిక వర్గాలను పెట్టుకుంటూ వచ్చేసాడు. తనకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా, తనకి ఇష్టం లేని వ్యక్తులందరినీ కూడా లూప్ లైన్లో పడేశాడు. ఇంటెలిజెన్స్లోని, సిఐడిలోని, ఇట్లని లూప్ లైన్స్లోని పెట్టేసాడు. ఈ రకాలుగా చాలా ప్లానింగ్ వెళ్ళాడు అతను. ఎందుకంటే అతనికి మళ్ళీ మన గవర్నమెంట్ రాదు అనేది మనందరికంటే కూడా బాగా తెలిసింది ఎవరికంటే జగన్మోహన్ రెడ్డికే. అందుకని తనకు అనుకూలంగా ఉండే వ్యక్తులు ఉండాలి కదా, ఎక్కడికెక్కడ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వానికి పెద్ద ఛాలెంజ్ మాట ఇది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇన్ని డిపార్ట్మెంట్లలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు ఎవరో గుర్తించడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, ఆఖరికి సీఎం గారి ఆఫీసులో కూడా ఉన్నటువంటి పెద్ద వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కొంతమంది పనిచేస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికీ వస్తున్నాయి. అక్కడ ఆల్రెడీ సీఎంఓలో జరిగేటువంటి విషయాలు డైరెక్ట్గా ముందు మనకంటే కూడా బయటికి వాళ్ళకి తెలిసిపోతున్నాయి. ఎక్కడ జరుగుతుంది ఆ జీవోలు కానీ అవన్నీ కూడా ఎందుకు తెలుస్తుంది అంటే ఇవన్నీ పెద్ద ఛాలెంజే. ఖచ్చితంగా నేను ఇందా చెప్పినట్టుగా అక్కడ ఎక్కడ షఫిల్ చేయగలరు కానీ మొత్తం వ్యవస్థను మార్చలేరు. కానీ ఖచ్చితంగా ఆధారాలతో సహా దొరికి ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద ఒకళ్ళిద్దరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటే రెండో కూడా భయపడతాడు. అది చేయకపోతే మంచి ప్రభుత్వం ఉన్న పేరు అలా మెతక ప్రభుత్వం అవుతుంది. అది రాకుండా చూస్తారని మాత్రం మనం భావించాలి.